హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిశుద్ధ ఆదివారం నాడు పునరుత్థాన దినమునందు దేవుడు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినమునందు మనమందరము దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని నామాన్ని ఘనపరచడం అది మనకు ఆశీర్వాదకరం. కృపా దీవెన సువార్త పరిచర్యలకు మీకు స్వాగతం పలుకుతుంది. ఈ కృపా దీవెన సువార్త పరిచర్యలు దేవుని మహిమార్థమై నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆదివారం దినమున దేవుడు మనకి ఒక మంచి చక్కని అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. అప్పుడే మనము కృతార్థులమవుతాము, మనము శోభస్కరమైన జీవితం జీవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఈ ఆదివారం నాడు ఆరాధన జరుపుకోవడానికి ముందుగా ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ పునరుత్థాన దినమునందు ఈ ఆగస్టు 1వ తారీఖు నాడు ప్రభువా 2021వ సంవత్సరంలోకి సజీవ లెక్కలో మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, సంవత్సరం నరవుతుంది ప్రభువా. ఈ కరోనా వచ్చి అయినా కూడా ప్రభువా, నీ కరుణ గల ప్రేమతో మమ్మల్ని దీవించినావు, ఆశీర్వదించినావు, సజీవ లెక్కల్లో ఉంచావు ప్రభువా. ఎవరు చూపిస్తారు ప్రభువా ఇంతటి గొప్ప ప్రేమను? ఎవరు చేస్తారు ప్రభువా గొప్ప త్యాగమును? మీరు మా పట్ల చేసిన ఆ గొప్ప త్యాగముకై అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నిత్యము నిన్ను స్తుతించినా, నీ నామమును కొనియాడినా మా ఆశను తీరవు తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నీవు ఒక్కడే నీతిమంతుడవు. ఈ భూమి మీద నీతిమంతుడైన వాడు ఎవరు లేరు ప్రభువా. సహాయము దయచేయి తండ్రి. నాయనా, ఈ కృపా దీవెన సువార్త పరిచర్యలలో ప్రభువా, నీవు చూపుతున్న కృపను బట్టి, నీవు చూపుతున్న ఆదరణను బట్టి, నీవు చేస్తున్న సహాయమును బట్టి అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, మా హృదయాలు నీ తట్టు తిప్పి ప్రభువా, మా మనస్సును నీ వైపు చూసి ప్రభువా నాయన గురి యొక్కకే మేము పరిగెత్తుట మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మరి పునరుత్థాన దినమునందు మరి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితాలు వ్యర్థము కాకుండా ప్రభువా, నీలోనే ముగించాలని, నీతోనే నడవాలని, నీలోనే సాగాలని ప్రభువా నీ వెలుగును మాపై ప్రకాశిస్తున్నారు తండ్రి. కానీ గ్రహింపలేని గురుటి వారముగా జీవిస్తున్నాము. యేసయ్యా, నీకే వందనాలు 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 తండ్రి. స్తోత్రం ప్రభువా. నాయన, ఈ కార్యక్రమము ఆది నుండి అంతము వరకు ప్రభువా నీవే ఇక్కడ ఉండి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించువాడా, మా అక్కరను తీర్చువాడా, మా మొరను నాయన చెవియొగ్గువాడా అయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మరి ఇప్పుడు పాటల ద్వారా ప్రభువా, వాక్యము ద్వారా ప్రభువా మరి నిన్ను స్తుతించుచుండగా, ఆరాధించుచుండగా నీవు మా మధ్యలో ఉన్నావని, ఉంటావని, అలా ఉంటూనే ఉంటావని ప్రభువా మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము తండ్రి. మాకు చాలిన దేవుడుగా నీవు ఉన్నావు ప్రభువా. నాయన, ఈ లోకంలో నీతిమంతుడైన దేవుడు ఎవరు లేరు ప్రభువా. అన్ని వట్టి విగ్రహములే ప్రభువా. ఎవరు కూడా మాట్లాడలేని దేవుడు ప్రభువా. నీ ఒక్కడే సజీవుడవు, నీ ఒక్కడే మాట్లాడే దేవుడవు తండ్రి. అందుకే నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము ప్రభువా. మా ఆశను తీర్చయ్యా, మా దాహము తీర్చయ్యా, మా ఆత్మీయ దాహము తీర్చు తండ్రి. మా ఆత్మీయ ఆహారము మాకు అనుగ్రహించుమని అయ్యా మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క కృపా దీవెన సువార్త పరిచర్యలను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి ఆయన అనేక ఆత్మలను నడిపించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మలకు సంపద ఈ యొక్క కృపా దీవెన సువార్త పరిచర్య ప్రభువా నీవే నడిపించుమని, ఈ వాక్యము ద్వారా ప్రభువా నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప వెంబడి కృపలను గ్రహించబడుతూ మా కొరకు తిరిగి రానయున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ ఈ స్తుతి ఆరాధనను ప్రారంభిస్తున్నాము తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కృపా దీవెన సువార్త పరిచర్యలు కేవలము దేవుని మహిమార్థమై నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క వాక్య పరిచర్యలు అనేకులకు, ఆత్మలకు అది జీవముగా, ఉజ్జీవము కలుగజేసే విధముగా ఉండులాగున మనమందరము ఈ యొక్క ఆరాధనలో ఏకీభవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నిజంగా బ్రతికున్నామంటే అది దేవుని కృప కాదంటారా? ఆలోచించండి. ఇది కేవలము దేవుని కృప. ఆ కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. దేవుని ఆరాధించడం పాటలతోనూ, వాయిద్యములతోనూ, సంగీత సునాదములతోనూ పాట పాడుతూ ప్రభువులు మనము పరవశించిపోతాం. ప్రభువులో మనం పరవశిస్తాం. పరవశిస్తూ పాటలు పాడుతూ, నాట్యం ఆడుతూ దావీదు వలె ఆయనను ఆరాధిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచినా,
ఎరుగని మార్గములో నన్ను నడపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుతున్నావు నన్ను విడువగా నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుతున్నావు నన్ను విడువగా నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుతున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుతున్నవిగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నీకే
ఆరాధనా మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. చక్కని పాటతో మనము పరవశిస్తూ దేవుని స్తుతించాం, దేవుని కీర్తించాం, దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ పాటలో మీరందరూ ఏకీభవించినందుకు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము వాక్యముతో మనము దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడే దేవుడు, ఎందుకంటే ఆయన సజీవుడు. ఆ సజీవుడిని మనము ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉందాం. నోరారా మనసారా ఊరూరా దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం వాక్యాన్ని చదువుకుందాం, వాక్యంలోకి మనం వెళదాం. దావీదు రచించిన కీర్తనలు 122వ అధ్యాయం మొదటి నుండి ఆఖరి వరకు మనం చదువుకుందాం. నేనే చదువుతాను, మీరు వింటూ ఉండండి. దావీదు రచించిన కీర్తన. కీర్తన అనగా సంకీర్తన. ఇది దేవుడు ఆయనకు ఆత్మతో పలికిస్తున్న మాటలు. ఎందుకంటే ఆయన కీర్తనలు అనగా పాటలు పాడుతూ దావీదు దేవుని స్తుతించినట్టుగా చూస్తున్నాం, దేవుని కొనియాడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వలె నాట్యం ఆడవచ్చు, దావీదు వలె కీర్తనించవచ్చు, కానీ మరి మన హృదయం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది మనం పరిశీలించుకోవలసిన సమయం. కాబట్టి దావీదు రచించిన సంకీర్తన 122 మొదటి నుండి ఆఖరి వరకు నేనే చదువుతున్నాను. మీరు అందులో ఆ విధంగా ఉందో లేదో జాగ్రత్తగా మీ యొక్క బైబిల్ గ్రంథాలు తెరిచి మీరు చూడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలి అడుగుతుంటున్నాను. యెహోవా మందిరములకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా మందిరములకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేమా, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నీ సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదము. హల్లెలూయా. చదవబడిన వాక్యములో ఆ భాగములో ఎక్కువ శాతము యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించినట్లుగా, యెరూషలేము క్షేమమును కోరినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా దావీదు యెరూషలేములో ఆయన రాజుగా ఉండి యెరూషలేము క్షేమము కొరకు ఆయన స్తుతిస్తున్నట్టుగా, ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి వచనంలో మనం చూసినట్లయితే యెహోవా మందిరమునకు వెళ్ళుదామని
జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించి తిని. హల్లెలూయా. మరి యెహోవా మందిరంలో ఏం దొరుకుతుందండి? ఎందుకు మరి దావీదు సంతోషించాడు? యెహోవా మందిరంలో ఏముంది? ఆయన సన్నిధిలో ఏముంది? ఆయన సన్నిధిలో నిత్య సుఖ శాంతులు కలవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో నిత్య సుఖ శాంతులు కలవు. ఆయన సన్నిధిలో శాంతి సమాధానము కలదు. ఆయన సన్నిధిలో నెమ్మది కలదు. ఆయన సన్నిధిలో ఆరోగ్యము కలదు. ఆయన రెక్కల నీడ క్రింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. ఇదండి దేవుని సన్నిధిలో ఆశ్రయం కలుగుతుంది. దేవుని సన్నిధిలో శాంతి సమాధానం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నెమ్మది, దేవుని సన్నిధిలో ఆస్తి ఐశ్వర్యాలు, దేవుని సన్నిధిలో మనకు ఎప్పుడు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే మనకు పరలోకములో లభించే ఆస్తి ఐశ్వర్యాలు దొరుకుతాయి. ఈ భూలోకంలో నువ్వు ఎన్ని సంపాదించినా అవి వృధాయే. అది ఒక రోజు విడిచిపెట్టి పోవలసి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యెహోవా మందిరములకు వెళ్ళుదాము అని నీవు అనుకుంటున్నావా? లేక ఇవాళ ఆదివారం కదా, మరి ఇవాళ ఎక్కువసేపు పడుకుందాం, ఎక్కువసేపు నిద్రపోదామని నీవు అనుకుంటే నీ క్రైస్తవ జీవితం ఏమవుతుంది? ఆత్మీయంగా నువ్వు వెతుకుతున్నావా? లేక ఆత్మీయతలో దిగజారుతున్నావా? ఏ విధంగా ఉంది నీ ఆత్మీయ జీవితం? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా మందిరములకు వెళ్ళుదామని నీవు ఆదివారము తెల్లవారక మునిపే రేయి మొదటి సామున నీవు దేవుని స్తుతించడానికి నీవు లేస్తున్నావా? నీ నిద్ర నుంచి లేస్తున్నావా? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? లేచిన తర్వాత ప్రార్థన చేస్తున్నావా? లేక ప్రార్థన చేయడం కోసం నువ్వు లేస్తున్నావా నిద్ర నుండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నాకు మేలుకు వచ్చినప్పుడే నేను ప్రార్థన చేస్తానంటావా? లేకపోతే తెల్లవారిన తర్వాత మందిరంలోనికి వెళితే, ఒకవేళ వెళితే నేను అక్కడ వాళ్ళు ప్రార్థించమని అంటే నేను ప్రార్థిస్తా అని నువ్వు అనుకుంటున్నావా? జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఏం వెళతాములే, మరి ఆదివారం కదా, సెలవు దినము కదా, చుట్టాలు వచ్చారు కదా, బంధువులు వచ్చారు కదా, స్నేహితులు వచ్చారు కదా అని నీవు అనుకుంటున్నావా? జాగ్రత్త. నీ చుట్టాలను, నీ బంధువులను, నీ స్నేహితులను కూడా దేవుని మందిరంలోకి నడిపించాలి. అదే నీ పైన ఉన్న సిలువ భారం, ఆత్మీయ భారం. మరి ఎంతవరకు నువ్వు ఆలోచిస్తున్నావు? ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నావు? ఆదివారం కూడా నాకు సెలవు లేదండి, మాకు డ్యూటీలు ఉంటాయండి అని నువ్వు అనుకుంటున్నావా? జాగ్రత్త. ఆ డ్యూటీ చేయకుండా ఒకవేళ దేవుడే చేస్తే నీ డ్యూటీ ఏమైపోతుంది? నీ ఇల్లు ఏమైపోతుంది? నువ్వు సంపాదించిందంతా ఏమైపోతుంది? ఆలోచించావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా మందిరములకు వెళ్ళాలనే ఆశ నీలో ఉందా? ఇంకొక మాట మనం చూసుకున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నలభై 47వ సంకీర్తనలో మనం ఒక మాట చూద్దాం. ఆదివారము నాడు దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలుసా? ఇక్కడ చూడండి, మొదటి వచనంలో ఒక మాట ఉంది. 47వ సంకీర్తనలో, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. ఈ సత్యాన్ని, సర్వసత్యాన్ని గ్రహించలేని వాళ్ళు కొంతమంది మూర్ఖులు ఉన్నారు. దేవుడు ఈ భూమికి, ఈ ప్రపంచానికి ఒక్కడే అన్న సర్వ సత్యాన్ని గ్రహించలేక దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు చెబుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆలోచించండి. సూర్యుడు ఒకడే, ఈ ప్రపంచంలో సూర్యుడు ఒకడే, ఈ భూమి ఒకటే, ఆకాశము ఒకటే. మరి దేవుడు ఒక్కడే అని ఎందుకనవు? ముక్కోటి దేవతలను ఎందుకంటున్నావు? 3 కోట్ల దేవతలను ఎందుకంటున్నావు? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డారా.
దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే నీతిమంతుడైన దేవుడు యేసు క్రీస్తు. ఆయన ఈ లోకంలో మానవ రూపంలో వచ్చిన ఆ మహనీయుడు నిన్ను నన్ను పాపము నుంచి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడన్న సంగతి, ఆ సత్యము నీకు తెలుస్తుందా? తెలిసినా కూడా పెడచెవిన పెడుతున్నావా? యేసు ప్రభు అనేసరికి చాలా మంది అది క్రైస్తవులది అని అంటారు, అది ఫారిన్ అని అంటారు. మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో మరి వాళ్ళకే తెలియాలి. ఈ ప్రపంచానికి దేవుడు ఒక్కడే అన్న నగ్న సత్యం ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే యెహోవా మందిరములో నీకు శాంతి సమాధానం దొరుకుతుంది దేవుని దగ్గరకు నీవు వచ్చినట్లయితే. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? సర్వజనులారా చప్పట్లు కొట్టు అని చెప్పి ఇక్కడ దావీదు రాస్తున్నాడు తన కీర్తనలో. సర్వజనులారా అన్నాడు, కానీ ఆ దేశములారా, ఈ దేశములారా, ఆ రాష్ట్రములారా, ఈ రాష్ట్రములారా అని చెప్పట్లా. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డారా. సర్వజనులారా అన్నప్పుడు ఈ సర్వ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని కీర్తించాలి. అన్యజనులలో ఆయన నామమును కీర్తించుట అది ఆశీర్వాదకరమైనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి, ఆనందముతో గంతులు వేయుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, సాతాను శక్తులన్నీ లయమైపోతాయి. యేసు యొద్దకు నీవు వచ్చినట్లయితే నీ చుట్టూ ఆవరించి ఉన్న సాతాను దుష్ట శక్తులు అవి లయమైపోతాయి. నీ చుట్టూ ఆవరించి ఉన్నాయి దుష్ట శక్తులు. ఆ దుష్ట శక్తులు నిన్ను నాశనం చేస్తాయే కానీ నిన్ను పరలోకం చేర్చవు. ప్రియమైన దేవుని బిడ్డారా, తెలియని వాటికి మనం పూజిస్తున్నాం, తెలియని వాటిని మనము ఆరాధిస్తున్నాం. కానీ సజీవుడైన దేవుణ్ణి, సత్యవంతుడైన దేవుణ్ణి మనము మర్చిపోయి మనం దేవుని వైపు తిరగక లోకం తట్టు చూస్తున్నాం. లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమైనవే. అందుకే అంటాడు దావీదు మహారాజు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయము ప్రభువా అని ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమే. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ జీవితానికి ఎన్నెన్నో ఎన్నెన్నో సంపాదిస్తాం, ఎన్నెన్నో ఎన్నెన్నో చేస్తున్నాం, కానీ నిజ దేవుని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. ఒకవేళ తెలిసినా పెడచెవిన పెడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు. ఇవి నా మాటలు కాదు, ఇవి బైబిల్ గ్రంథములో దేవుడు రచించిన మాటలు. ఆయన మాట్లాడిన ప్రతి మాట లేఖనములు నెరవేరి తీరాల్సిందే. ఎందుకంటే ఇవి దుర్దినములు, దుర్మార్గపు దినములు. ఎక్కడ చూసినా దుర్మార్గత, ఎక్కడ చూసినా అఘాయిత్యం, ఎక్కడ చూసినా అత్యాచారం, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా దొంగతనం, ఎక్కడ చూసినా మన లోకంలో సర్వము ఉంటున్నాయి. కానీ దేవుని దగ్గర నీతి, సత్యము, ధర్మశాస్త్రము, జ్ఞానము ఇవి మాత్రం దేవుని దగ్గర మనకు లభిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎందుకంటే యెహోవా మందిరములో నీకు శాంతి, నీకు సమాధానం దొరుకుతుంది. ఆయనతో నీవు ఉన్నట్లయితే, ఆయనతో నీవు కలిసి జీవించినట్లయితే, దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉన్నట్లయితే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరండి కదా? దేవుడే మన పక్షాన ఉన్నాడు. సాక్షాత్తు దేవుడు, నీతిమంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు
నీతో నాతో ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయమని దావీదు చెబుతున్నాడు. యెరూషలేము అది మహాపట్టణము, అది దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ పట్టణము. ఆ పట్టణంలో ఇప్పుడు బాంబులు మోగుతున్నాయి, మిసైల్స్ మోగుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఎందుకు? దేవుని యొక్క రాకడ ఆసన్నమైంది. అక్కడ మూడవసారి మందిరము కట్టబడాలి. ఆ మందిరము కట్టడానికి అనేక సన్నాహాలు జరుగుతున్నాయి. అధికారులు, ప్రధానులు చర్చలు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడ మందిరము కట్టడానికి, యెరూషలేములో మందిరము నిర్మించాలి. యెరూషలేములో దావీదు కట్టాలని ప్రయత్నం చేశాడు, కానీ అది దావీదు వల్ల కాలేకపోయింది. ఆయన కుమారుడైన సొలొమోను మందిరాన్ని కట్టించాలని ఆయన విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ మందిరము కూడా కూల్చేశారు. అయితే అక్కడ ఇప్పుడు మూడవ మందిరము మూడవసారి అదే స్థలములో కట్టవలనని ఆలోచన చేస్తున్నారు. అక్కడ పాలస్తీనీయులు, అక్కడ ఇజ్రాయేలీలు వారు ఇది మా స్థలము, ఇది మా స్థలం అని చెప్పి వారు గొడవలు పడుతున్నారండి. యెరూషలేము అది ఏ ఒక్కరిది కాదు, అది ఇజ్రాయేలులది. దేవుని పక్షాన, దేవుడు ఇజ్రాయేలు పక్షాన ఉన్నాడది. అయితే ఈ పాలస్తీనులు వచ్చేసి ఇది మాది, ఇది మాది, ఇది దేవుడు ఏర్పాటు చేసింది, ఇది మా కొరకే ఇచ్చాడని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కానీ అక్కడ ఫైట్ జరగాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాలి. పాలస్తీనులైనా, ఇజ్రాయేలీలైనా, ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశస్థులైనా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయవలసిందిగా బైబిల్లో రాయబడిందండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. దేవా నిన్ను ప్రేమించు వారు ఆశీర్వదించబడుదురు. యేసయ్యను నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. యేసయ్యలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు రక్షించబడతావు. యేసు ఒక్కడే నిజమైన దేవుడు. యేసు ఒక్కడే ఈ లోకానికి రక్షకుడు. ఆలోచించావా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ లోకానికి ఒక రక్షకుడు కావాలి. ఏ రక్షకుడు? ఎక్కడి నుంచి రక్షించాలి? అనగా పాపములో నుండి నిన్ను రక్షించువాడే నిజమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ పాపం అనేది కనపడని వైరస్, కనపడని వైరస్. అది నీ జీవితాన్ని కృంగదీస్తుంది. అది నీ జీవితంలో నిన్ను నాశనం చేయడానికి అది వచ్చి ఉంది. ఆనాడు ఆది కాలంలో ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఆ పాపం అనే వైరస్ వెంటాడుతూనే ఉంది. ఎన్నో ప్రాణాలను బలిగొంటూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆ పాపపు వైరస్ ను తీసివేయడానికే ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను క్షమిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను రక్షిస్తూ ఉన్నాడు. దేవుడికి ఉండే లక్షణాలలో 3 లక్షణాలండి. ప్రేమించువాడై ఉండాలి, క్షమించువాడై ఉండాలి, రక్షించువాడై ఉండాలి. ఇలాంటి వాడే నిజమైన దేవుడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని యేసు ప్రభు చెప్పాడు. మరి మనం ప్రేమిస్తున్నామా మన పొరుగు వారిని, మన బంధువులని, మన సహోదరులని, మన తోబుట్టువులని, పక్క రాష్ట్రం వాళ్ళని, పక్క దేశము వాళ్ళని మనము ప్రేమిస్తున్నామా? అట్టి ప్రేమ నీలో ఉందా? యేసయ్యకున్న ప్రేమ నీలో ఉందా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు నీలో, నాలో, మనందరిలో ఉండగలడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట ఆత్మ చెవులు గలవాడు వీలుగాక. ఆత్మ కూడా చెవులుంటాయి, ఆత్మ కూడా నేత్రాలు ఉంటాయి, ఆత్మ కూడా మాట్లాడే శక్తి ఉంది. అందుకే ఈ ఆత్మ, నీలో ఉన్న ఈ ఆత్మ ఈ శరీరములో నుంచి విడిచి వెళ్ళిపోకముందే యేసు ప్రభువును తెలుసుకోవాలి, నిజమైన దేవుని తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉంది. అదే ఈ ఆత్మ నిత్యము దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని కుడి పార్శ్వములో కూర్చుంటుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వైపు చూడాలి. ఆయన రక్షణను మనం పొందాలి. ఆయన రక్షణలో ఆనందం ఉంది, ఆయన రక్షణలో సుఖ సంతోషములు కలవు. నీవు ఎన్ని కష్టాలు పడుతున్నావో,
ఎన్ని బాధలు పడుతున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. కానీ మరి నోరు తెరిచి నువ్వు అడుగుతున్నావా, దేవా నాకు ఈ కష్టాలు తీసివేయి ప్రభువా, అయ్యా నీ కొరకే నేను బ్రతుకుతాను తండ్రి, నీ కొరకే నా జీవితాన్ని అర్పిస్తాను అని చెప్పి నీవు ఆయన యొద్దకు వస్తున్నావా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నేను నిజమైన ద్రాక్షావల్లిని, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించునని చెబుతున్నాడు. మరి మనం క్రీస్తులో ఉంటున్నామా? క్రీస్తుకు అంట కట్టబడి జీవిస్తున్నామా? లేక నాది క్రీస్తు సంఘం అని చెప్పేసి నువ్వు నీ ఇష్టానుసారంగా చేస్తే నువ్వు క్రీస్తులో ఎలా ఉంటావు? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రైస్తవత్వము ఈరోజు వ్యాపారం అయిపోయింది. ఎవరికి ఇష్టమైన వారు సేవలు చేసుకుంటూ ఆస్తు సంపాదించుకుంటున్నారే కానీ ఆత్మను సంపాదించలేకపోతున్నారు. నన్ను క్షమించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆత్మలను సంపాదిస్తున్నావా? ఎన్ని ఆత్మలు సంపాదించావని దేవుడు ఆ రోజు నిన్ను అక్కడ అడుగుతాడు పరలోకంలో. మరి ఇన్ని ఆత్మలను సంపాదించాలి ప్రభు అని నువ్వు చెప్పగలుగుతావా? జవాబు చెప్పగలుగుతావా? ఆ తీర్పును తట్టుకోగలుగుతావా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తాం. యెహోవా మందిరంలోకి వెళ్ళాలని తాపత్రయముతో, ఆత్మీయ దాహముతో ఆయన మందిరంలోకి మనం వెళ్ళాలి. ఆదివారం కదా అని చెప్పేసి నీవు నిద్రపోతే సాతాను నిద్రపుస్తాడు, నీ ఆత్మీయ జీవితంలో నుంచి తొలగిపోజేస్తాడు. నువ్వు దినదినము దిగజారిపోతావు, నీవు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఒక ఆయన అంటాడు, ఒక 15 సంవత్సరాల క్రితం అండి, అయ్యా మరి మీరు చర్చికి రండి దయచేసి, ఎందుకంటే మరి మీరు కొంచెం తెలిసిన వాళ్ళే కదా దేవుడి గురించి అని చెప్తే ఆ పెద్ద మనిషి అంటాడు, ఐఎమ్ born from బ్రిటిష్ గవర్నమెంట్ అంటున్నాడు. బ్రిటిష్ గవర్నమెంట్ నుండి కూడా ఐఎమ్ ఎ క్రిస్టియన్ అంటున్నాడు. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ ఇది కాదండి, బ్రిటిష్ వాడు తెచ్చిన క్రైస్తవత్వం కాదు ఇది. తోమా ద్వారా ఈ దేశంలోకి క్రైస్తవ సువార్త ప్రకటించబడింది. దేవుని శిష్యుడైన తోమా ద్వారా ఈ భారతదేశానికి సువార్త ప్రకటించడం జరిగింది. సాక్షాత్తు యేసు క్రీస్తు శిష్యుల్లో ఒకడు మన దేశాన్ని సందర్శించాడంటే దేవుని చిత్తములో భారతదేశము రక్షించబడాలని దేవుని చిత్తములో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము కూడా దేవుని తట్టు చూద్దాం, ఆయన ఉచితమైన రక్షణ పొందుదాం, ఆయనలో మనం జీవిస్తాం, ఆయనతో కూడా జీవిస్తాం. ఎందుకంటే మన కష్టాలు, మన బాధలు, మన యొక్క శ్రమలు అన్ని పోవాలంటే నువ్వు యేసు యొద్దకు రావాలి, యేసు యొద్దకు రావాలి. నీ శరీరము ఎన్ని శ్రమలు అనుభవించినా నీ ఆత్మ మాత్రం దేవునిలో ఆనందించాలి. అందుకే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని దేవుడు చెబుతున్నాడు. లేఖనాలు అలా చెబుతున్నాయి. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని అంటే మనం ముడుచుకొని పడుకుంటున్నాం, దుప్పట్లు కప్పుకొని పడుకుంటున్నాం, సోఫాలలో పడుకుంటున్నాం, పెద్ద పెద్ద మంచాలలో పడుకుంటున్నాం. దేవుడు పడుకోమని చెప్పట్లేదండి. ఒక సమయం ఉంది, రేయి మొదటి జామున లేచి నీవు మొట్టమొదట మోకాళ్ళ నుండి ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి. ఆయనను స్తుతించడం కోసం లేవాలి. లేచిన తర్వాత స్తుతించడం కాదు, నీ ఇష్టం ఉన్నప్పుడు లేచి స్తుతించడం కాదు. రేయి మొదటి జామున లేచి నీ సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు స్తుతించినట్లయితే నీ జీవితం ధన్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ దినము మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఆయన కృప లేని క్షణాన్ని మనం ఊహించలేము, ఊహించలేమే. నీ కృప లేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా.
ఆశ్రయ దుర్గమైన మన యేసు యొద్దకు మనం వచ్చినట్లయితే ఆ నవ జీవన మార్గంలో మనం నడిపిస్తాడు, ఆ వెలుగు మార్గంలో మనం నడిపిస్తాడు. ఆయన యొద్దకు మనం వెళుతామన్న ఒక నిరీక్షణతో మనం ఈ లోకంలో దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, ఆయన నామము అన్యజనులలో మహిమపరచబడాలి. మరి అట్టి కృపను నీవు పొందడానికి, ఆ దేవుని నీవు స్తుతించడానికి సంసిద్ధుడుగా ఉన్నావా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ప్రభువును స్తుతించుడి, ప్రభువును ఘనపరచుడి. అందుకే యెహోవా మందిరములకు నేను వెళ్ళునప్పుడు జనులు బహుగా అంటే యెహోవా మందిరములకు వెళ్ళుదామని జనులు అన్నప్పుడు నేను బహుగా సంతోషించాను. మరి నువ్వు సంతోషిస్తున్నావా? యెహోవా మందిరంలో సంతోషం ఉంది, యెహోవా మందిరంలో ఆనందం ఉంది, యెహోవా మందిరంలో శాంతి సమాధానాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి సంతోషం, అట్టి ఆనందం నీకు కావాలా? అయితే నేనే యేసు యొద్దకు రా. ఈ సంతోషము నీకు కావాలనా? ఈ సంతోషము నీకు కావాలనా? ఈ సంతోషము నీకు కావాలనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. దేవుని సన్నిధిలో చెప్పనాసక్యమైన సంతోషం, దేవుని సన్నిధిలో శాంతి సమాధానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెప్పనాసక్యమైనటువంటి సంతోషం నీకు కావాలంటే నువ్వు యేసు యొద్దకు రా. దేవుని మందిరంలోకి వెళ్ళు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని ఘనపరచు. అప్పుడు నీకు అన్ని అనుగ్రహించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. దేవుని విన్న వాక్యములు మన ఆత్మలలో ఆయన పనిచేసి మన ఆత్మల విషయమై దేవుడు మనకు సమృద్ధిగా ఆశీర్వాదాలు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరందరూ తలలు వంచి, మీరు ఎక్కడ ఉన్నవారో అక్కడే మీరు ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభు నామములో మిమ్మల్ని ప్రతిమాలు అడుగుతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సహోదరి, నీకు దేవుడితో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మ చెవులు గలవాడు, ఆత్మ సంగములతో చెప్పుచున్నవాడు, ఆత్మ చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా మరి వాక్యములు విన్న ప్రతి బిడ్డకు ప్రభు తన హృదయములో పరిచయలాగున ప్రభు సహాయం దయచేయండి నాయన. ఈ వాక్యము నాయన హృదయ లోతుల్లోకి వెళ్ళి గుచ్చుకొనున్నట్లు, ఆ ప్రకారంగా నడుచుకున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు మరి నేను స్తుతించని నోరు అది నోరు కాదు, నిన్ను నీలో అంటకట్టబడని జీవితం అది జీవితమే కాదు తండ్రి. యేసయ్య ఎంత గొప్ప దేవుడు తండ్రి, నీవు మాకు దేవుడుగా ఉన్నావు. నీ వాక్యము మా బాధలలో నెమ్మది కలుగజేస్తుంది, మా శ్రమలలో శాంతి సమాధానం కలుగజేస్తుంది. ప్రభువా, నీ వాక్యం ఎంత గొప్పదయ్యా. అందుకే ప్రభువా మాతో మాట్లాడు ప్రభువా, మాతో మాట్లాడితే మాకు నెమ్మది కలుగుతుంది తండ్రి, మాకు శాంతి సమాధానము దొరుకుతుంది తండ్రి. ప్రభువా, నీవు గొప్ప దేవుడవు, నీవు ఒక్కడవే ఈ లోకంలో గొప్ప దేవుడవు, ఈ లోకానికి కావలసిన నిజమైన దేవుడవు, చాలిన దేవుడవు నీవే తండ్రి. మా దాగు చోటు నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే. నీ రెక్కల నీడ కింద ఆరోగ్యము కలుగుతుంది తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి ప్రభువా మేము నీ తట్టు చూస్తున్నాం తండ్రి. అయ్యా మా మొరలు ఆలకించండి నాయన, మా మొరలు మీరు చెవి యొక్కండి. మా యొక్క ప్రార్థనకు నీవు ఆలకించి మాకు సమాధానము దయచేయమని అయ్యా మేము ఇప్పుడు ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయా నీ యొద్దకు వచ్చి ఉంటున్నాము తండ్రి. నీవు మాతో మాట్లాడు ప్రభువా, మాకు జీవములు కలగజేయి తండ్రి. మా హృదయములో ఆనందము సంతోషము నీలోనే ఉందని
ప్రభు అది నిరూపింప చేసి అనుభవింప చేయనట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఇట్టి గొప్ప భాగ్యాన్ని చూడలేక, దర్శించలేక, అనుభవించలేక, పొందుకోలేక ప్రభు చాలా మంది పెడచెవిలో పెడుతున్నారు. యేసు దేవుడు అంటే అది తక్కువ జాతి వాళ్ళదని నాయన తక్కువగా నీచంగా మాట్లాడుతున్నారు తండ్రి. యేసయ్యా నీవే గొప్ప దేవుడవు తండ్రి. నీవు మా పక్షాన ఉండమని ప్రార్థిస్తున్నాం. యేసు రాజా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి మా దేశాన్ని రక్షించు ప్రభువా, మా దేశాన్ని ప్రభు కాపాడు తండ్రి. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలను ప్రభువా ఒక్కొక్క వ్యక్తిని సంధించండి, తాకమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ఆకాశాన్ని ధరలు అంటుతున్నాయి తండ్రి. సామాన్య మానవుడు బ్రతకలేని స్థితిలో ఉంటున్నాడు, కొనుక్కోలేని స్థితిలో ఉంటున్నాడు, జీవించలేని స్థితిలో ఉంటున్నాడు ప్రభువా. ఈ ధరలను తగ్గించమని కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా రాజుగా ఉన్న ఈ దేశానికి రాజుగా ఉన్న అయ్యా మరి మోడీ కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయనకు మంచి మనసు దయచే తండ్రి. పేదవాడిని ప్రేమించే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రభువా ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని ప్రభువా నాయన మీరు పేరు పేరు వరుసన దీవించండి తండ్రి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అస్సాం ప్రభువా ఈ రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన మరి అనేక రాష్ట్రాలు ప్రభువా నాయన నీకు వ్యతిరేకంగా తిరుగుతున్నాయి. నాయన మతోన్మాదులు ఎక్కువైపోతున్నారు ప్రభువా. నాయన మరి మందిరాలను కూల్చుతున్నారు తండ్రి. నాయన కట్టబడిన గోడలను మాత్రమే వాళ్ళు కూల్చగలరేమో, కానీ మా హృదయ మందిరాలను ఎవరు కూల్చలేరు తండ్రి. ఎందుకంటే ప్రభువా ఈ హృదయమే ఒక దేవాలయం, ఈ దేహమే దేవాలయం. మా హృదయ మందిరంలో నీవు నివసిస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని, ప్రతి ఒక్క దేహాన్ని ఒక దేవాలయంగా మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కృపలు జ్ఞాపకం చేసుకో యేసు రాజా. నీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి దుష్టుడు పని చేస్తున్నాడు. దుష్టుడు వానికి సమయం ఆసన్నమైంది, వాడు నాశనమయ్యే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఒకరొక్కరిలో ప్రభువా దుష్టుడు చెలరేగుతున్నాడు, దుష్ట తలంపులతో నిండుకొని ఉంటున్నాడు ప్రభువా. మరి దుష్ట తలంపులను తీసివేసి అయా నీ మంచి తలంపులతో నింపుమని ప్రార్థిస్తుంటున్నాం యేసు రాజా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి మా దేశాన్ని సరిహద్దుల్లో ఉండి కాపాడుతున్న ప్రభా సైనికుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. సైనికుల కుటుంబాలను ప్రభా మీరు కాపాడండి, వారికి కూడా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఎవరైనా బాధతో ఉంటే, ఎవరైనా శ్రమలతో ఉంటే, ఎవరైనా కరోనాతో బాధపడుతుంటే అట్టి బిడ్డలను ప్రభా ఇప్పుడే తాకి ముట్టి స్వస్థపరచుమని అయా మరి ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా, నీకు సమస్తమును సాధ్యమే యేసు రాజా. నీకే స్తోత్రం. మరి ఇండియన్ నావీ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా, డిఫెన్స్ కోసం ప్రార్థిస్తున్నాం. మరి నాయన ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్ వారైనా ప్రభువా నాయన వారి కోసం ప్రార్థిస్తున్నాం. పోస్టల్ డిపార్ట్మెంట్ ఏంటి ప్రభువా, మరి నాయన రైల్వే డిపార్ట్మెంట్ ఏంటి ప్రభువా, మరి ఆయా ఏజీ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగులను ప్రభువా పేరు పేరు వరుసమని నాయన దీవించుమని, ఆశీర్వదించుమని, వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా డాక్టర్ల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి డాక్టర్లు అహర్నిశలు కష్టపడుతూ మరి ప్రభా కరోనా పేషెంట్లకు ప్రభా సేవలు చేస్తున్నారు, వైద్యాన్ని అందిస్తున్నారు తండ్రి. మరి సత్యమైన ప్రభా మరి నిజమైన వైద్యం అందించండి ప్రభా. సక్రమముగా సకాలములో వైద్యం అందించి ప్రభా మరి ఆ బిడ్డలు ఆదుకున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. మరి వ్యాక్సిన్ ప్రభా మరి మా దేశంకు వచ్చింది ప్రభా, కోవాక్సిన్, కోషీల్డ్ అని చెప్పి ప్రభా మరి ఈ యొక్క వ్యాక్సిన్ ప్రభా యేసు రక్తముగా మార్చి ప్రతి ఒక్కరికి అందులాగులో చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వ్యాక్సిన్ ప్రభా నీళ్లను ద్రాక్షారసంగా మార్చావు, సముద్రాన్ని ఎండిపోయినట్టు చేశావు ప్రభా. మరి బండల నుంచి నీళ్లను పుట్టించావు. అంత గొప్ప దేవుడు కదా తండ్రి. మరి వ్యాక్సిన్ కూడా యేసు రక్తముగా మార్చి ప్రతివానికి స్వస్థత, ప్రతివానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా.
నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రభా మరి మున్సిపాలిటీలో పనిచేసే ప్రతి ఒక్క శానిటైజర్ ప్రభా, ప్రతి ఒక్క స్టాఫ్ను ప్రభా నాయన శుభ్రపరిచే స్టాఫ్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆయన మరి శుభ్రత అనేది దేశంలో కాదు, పట్టణాలలో కాదు, వీధుల్లో కాదు తండ్రి. దానితో పాటు మా హృదయాలలో శుద్ధి కావాలి, మా హృదయాలలో పరిశుభ్రత కావాలి, మా హృదయాల్లో మా జీవితంలో శుద్ధి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి కరోనాతో బాధపడుతున్న ప్రతి ఒక్క పేషెంట్ని ప్రభు మీరు ముట్టి తాకి స్వస్థపరచమని అడుగుతున్నాం. అలాగే క్యాన్సర్ వ్యాధి చేత, కిడ్నీ వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి ఒక్క పేషెంట్ని ప్రభు జ్ఞాపకం చేసుకో యేసయ్యా. నీ తట్టు చూస్తున్నాం తండ్రి, నీ తట్టే ప్రభు మేము కన్నులెత్తుతున్నాము. కొండల తట్టు మేము కన్నులెత్తితే, కొండల తట్టు మా చేతులు చాపితే మాకు సహాయం దొరకదు తండ్రి. అది యెహోవా వలనే కలుగును, యెహోవా వలనే సహాయం దొరుకుతుందని నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభు. అయా మరి మీరే రక్షించమని, మీరే తాకుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు. మరి అదే కాకుండా ప్రభు మరి గుండె చెదరిన వారిని, బలహీనులుగా ఉన్న వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆసుపత్రులలో ప్రతి విధమైన రోగము చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభు దర్శించమని నాయన వారితో ప్రభు మరికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి నాయన మరి తెలుగు రాష్ట్రాలు ప్రభు, మరి తెలంగాణ రాష్ట్రం, మరి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ఒకసారి ప్రభు. మరి మా ముఖ్యమంత్రులను అటు జగన్ను ఇటు కేసీఆర్ను ప్రభు నాయన స్వాధీనంలో పెట్టుకుని వారికి మంచి తలంపులు ఇచ్చి పేదవాడిని ప్రేమించే మనసు వారికి దయచేయమని, నీ బిడ్డలను ప్రేమించే మనసు వారికి దయచేయమని అయా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన సమయోచితమైన జ్ఞానము వారికి దయచేయండి. అందరికీ ప్రభు శుభ పరిపాలన నాయన దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రజల వద్దకు పాలన, ప్రజల వద్దకు ప్రభు వైద్యము, ప్రజల వద్దకు వైద్యము ప్రభు, విద్య, వైద్యము, ఆరోగ్యము కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్ని పథకాలు వేసినా నాయన నీ కృప లేకపోతే అది వ్యర్థమే కదా ప్రభు. మరి నాయన ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా సహాయము దయచేయండి తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభు. మరి ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే ప్రభు మరి నీవే ప్రభు వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మా పొరుగు వారి కోసం నాయన, మరి మా పొరుగు ఊర్ల కోసం, పొరుగు వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మరి ఆదివారం నాడు అనేక సంఘాలలో ప్రభు మరి నీ ఆరాధనలు జరుగుతున్నాయి తండ్రి. అట్టి ఆరాధనలు ప్రభు నీకు అంగీకారంలో ఉన్నట్లు ప్రభు ఆదివారపు ఆరాధనలో ప్రభు నీ ఉండి అనేక ఆత్మలను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభు మరి లైవ్ల ద్వారా, టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా ప్రభు మరి నాయన ఆయా ఛానళ్ళ ద్వారా ప్రభు నీ స్వార్థ ప్రకటిస్తున్న ప్రతి ఒక్క సార్వత్రిక సంఘాలను, ప్రతి ఒక్క మినిస్ట్రీస్ని ప్రభు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. స్వార్థపు సేవ కాదు ప్రభు, నీ స్వార్థమైన సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నీవు పేరు పేరు వరుస దీవించి వారి పరిచర్యను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నీ కృపను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. అయా మరి నన్ను, నా జీవితాన్ని, కుటుంబాలను ప్రభు మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. యేసురాజా నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభు. మరి ఈ ఆదివారం నుండి నాయన మరి ఈ నెలంతా ప్రభు మరి ఈ నూతన నెలలో అలాగే ఆగస్టు నెలలో మమ్మల్ని ప్రవేశింపచేశావు. గత నెలంతా కాపాడిన దేవా మరొక నూతన నెలలో మమ్మల్ని ప్రవేశింపచేశావు. నీ సర్వ సత్యములో నాయన స్వతంత్రత కలదు ప్రభు. మరి నాయన సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని అంటున్నావు తండ్రి. మరి ఈ యొక్క నెలలో మరి ప్రభు మాకు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నాడు నాయన మరి మేము జరపబోతున్నాం. కానీ ప్రభు మరి ఈ దేశంలో అనేక అత్యాచారాలు, దొంగతనాలు, మోసాలు ప్రభు జరుగుతున్నాయి తండ్రి. ప్రభు అవన్నీ ఆపివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మరి దుర్మార్గపు మనస్సు ఎవరికైనా ఉంటే అది తీసివేయమని ప్రార్థిస్తున్నాం. యేసురాజా నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. యేసయ్యా నీ వైపే మేము చూస్తున్నాం. మా ప్రార్థన ఆలకించుమని, మా ప్రార్థనలకు చెవియొగ్గుమని, వాటి జవాబు ఇవ్వమని, స్వస్థతలు అనుగ్రహించుమని ప్రార్థిస్తుంటున్నాం. కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం.
కృపాక్షేమములే మీ వెంట మా వెంట వచ్చునుగాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ఇంతవరకు నాయన మరి ఆరాధన కార్యక్రమం అంతట్లో నీవు మాతో ఉన్నావని, నాయన మా యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారని, మా ప్రార్థన మీరు ఆలకించారని నమ్ముతూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపా దీవెన స్వార్థ పరిచర్యలను ఇవి ఇంకా కొనసాగులాగున మీరు ప్రార్థన చేయవలసిందిగా యేసు క్రీస్తు నామములో మిమ్మల్ని బ్రతిమాలి అడుగుతుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ లైవ్లో వాక్యము విన్నప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు మాకు ఫోన్ చేయగలరు. మా యొక్క ఫోన్ నంబర్ 8247470073. ఈ కార్యక్రమాన్ని మీరు ఇంకా ఫలింప చేసి ఆశీర్వదించులాగున మా కొరకు మీరు ప్రార్థించవలసింది కూడా మేము మిమ్మల్ని బ్రతిమాలి అడుగుతున్నాం. దేవుడు మీకు ఎల్లప్పుడూ సదాకాలము మీ జీవితకాలం అంతయు తోడై నీడుగా ఉండునుగాక. ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, రక్షణ ఆనందము, రక్షణ లేని వారికి రక్షణ ఆనందము, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించి సంరక్షించి ఆయన రెక్కల నీడ క్రింద ఆయురారోగ్యాలు మనకును పొరుగు వారికి ఆయా సంఘాలలో ఉన్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు తోడు నీడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మా పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు మీరు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.